ఉద్యోగుల పీఎఫ్ నిధుల విషయంలో మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత క్రికెటర్ రాబిన్ ఉతప్పపై అరెస్టు వారెంట్ జారీ అవ్వడం కలకలం రేపింది. తాజాగా దీనిపై ఉతప్ప స్పందించాడు. సదరు కంపెనీలో తాను ఎలాంటి ఎగ్జిక్యూటివ్ రోల్ పోషించడం లేదని ఉతప్ప స్పష్టం చేశాడు. పెట్టుబడి పెట్టడం వల్ల తనకు డైరెక్టర్ అన్న పదవి ఇచ్చారు తప్ప సంస్థ వ్యవహారాల్లో తాను ఎన్నడూ కల్పించుకోలేదని వివరణ ఇచ్చారు. పెట్టుబడి పెట్టిన నిధులను తిరిగి చెల్లించకుండా తనను మోసం చేశారని అన్నారు. తనపై పీఎఫ్ మోసం కేసు నమోదు కావడంతో తానేదో తప్పు చేసినట్లు అనేక వార్తలు వస్తున్నాయన్నాడు. వాటికి వివరణ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రకటన చేస్తున్నానని చెప్పాడు. తాను 2018-19లో సెంటారస్ లైఫ్ స్టైల్ బ్రాండ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో డైరెక్టర్ గా నియమితుడయ్యానని, పెట్టుబడి పెట్టడంతో ఆ పదవి ఇచ్చారని చెప్పాడు. కానీ యాక్టివ్ ఎగ్జిక్యూటివ్ రోల్ ను తానెన్నడూ పోషించలేదన్నాడు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు తీసుకునే నిర్ణయాల్లో ఎన్నడూ కల్పించుకోలేదని, క్రికెటర్ గా, కామెంటేటర్ గా, టీవీ ప్రెజెంటర్ గా బిజీగా ఉండేవాడని వివరణ ఇచ్చాడు. అందుకే కంపెనీ కార్యక్రమాల్లో ఎప్పుడూ పార్టిసిపేట్ చేయలేదని, కొన్నేళ్ల క్రితమే తాను ఆ పదవికి రాజీనామా చేసినట్లు చెప్పాడు. అలాగే మరికొన్ని సంస్థల్లోనూ తాను పెట్టుబడులు పెట్టానని, అక్కడ ఎన్నడూ ఎగ్జిక్యూటివ్ గా విధులు నిర్వర్తించలేదని అన్నాడు. పీఎఫ్ నిధుల దుర్వినియోగంలో తన ప్రమేయం లేదని ఉతప్ప చెప్పాడు. త్వరలో ఈ సమస్యను అధిగమిస్తానని తెలిపాడు. ఆలోగా నిజాలను తెలుసుకుని మాత్రమే సమాచారం ఇవ్వాలని మీడియాకు విజ్ఞప్తి చేశాడు.